హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ సూప్. మీరు ఎప్పటి నుండో అడుగుతున్న రెసిపీ. అయితే ఈ వీడియోలో చికెన్ సూప్ని సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా వేడివేడిగా ఇలా ఘాటుగా సూప్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. స్పెషల్లీ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మరి చికెన్ సూప్ని సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చికెన్ సూప్ చేయడానికి ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను తీసుకున్న చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్. మీరు కావాలంటే బోన్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. అంటే మీ దగ్గర అవైలబుల్లో ఉన్న చికెన్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే బోన్తో ఉన్న చికెన్ తీసుకుంటే ఉడికాక బోన్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి తీసుకుందాం. మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో బటర్నైనా తీసుకోవచ్చు, లేదా ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టిన చికెన్ని వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు మూత పెట్టి మరో 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో చికెన్ని మూత పెట్టి ఫ్రై చేయడం వలన చికెన్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయల్ని, ఈ ప్లేస్లో మీరు ఉల్లిపాయలు కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు కాబట్టి ఆనియన్ని యూజ్ చేస్తున్నాను. ఇందులోనే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని తీసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సుమారు 1 లీటర్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు ఉడికాక చూద్దాం. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇలాంటి జాలిగంటతో చికెన్ ముక్కలను సెపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను చేసే ప్రాసెస్తోనే చూపిస్తున్నాను. అదే రెస్టారెంట్లో అయితే ఫస్టే చికెన్ని కొంచెం ఉడికించి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ని చేస్తారు. నేను చేసే ఈ ప్రాసెస్ నాకు సింపుల్గా అనిపిస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్గా తీసుకున్న చికెన్ ముక్కలను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి తీసుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేశాక మళ్ళీ సూప్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేయండి. మిరియాల పొడి అనేది కారంలా అంటే స్పైసీగా ఉంటుంది. మళ్ళీ మనం స్పెషల్గా కారం వేయాల్సిన పని లేదు. ఇప్పుడు సాసెస్ వచ్చేసి 1 టీ స్పూన్ సోయా సాస్ని, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ని, 1 టీ స్పూన్ వెనిగర్ని, అలాగే 1-2 టీ స్పూన్ల టమాటా సాస్ని వేసి మళ్ళీ 2-3 నిమిషాలు ఉడికించాలి. ఈలోగా మరో పక్కన ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయండి. పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసి ఇలా రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక ఎగ్ని పగలగొట్టి తీసుకొని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన ఎగ్ని పక్కన మరుగుతున్న సూప్లో వేసి వెంటనే మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వలన ఎగ్ మిక్స్ అనేది చిన్న చిన్న పార్ట్స్లా సూప్లో మిక్స్ అయిపోతుంది. ఇలా ఎగ్ మిక్స్ వేసిన 2 నిమిషాల తర్వాత కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ వేశాక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సూప్ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. ఒకవేళ మీకు సూప్ కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మరి కాస్త కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి యాడ్ చేస్తే సరిపోతుంది.
చివరిగా కొంచెం కొత్తిమీర తరుగుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. అంతే, వేడి వేడిగా ఘాటైన చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా క్విక్గా చికెన్ సూప్ చేయాలి, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలనుకుంటే ఓసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర సాసెస్ లేకపోతే కొంచెం మిరియాల పొడిని ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇందులో సాసెస్ వేయకుండా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ మనం చేసే ఏ సూప్లో అయినా కార్న్ఫ్లోర్ని కంపల్సరీగా యాడ్ చేయాలి. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ని స్కిప్ చేయొచ్చా, కార్న్ఫ్లోర్ ప్లేస్లో ఎలాంటి ఫ్లోర్ని తీసుకోవాలి అని చాలామందికి డౌట్ వచ్చింది. కాబట్టి కార్న్ఫ్లోర్ని తీసుకుంటేనే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేయండి, ఇంట్లో అందరికీ కూడా భలే బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ చికెన్ సూప్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ కూడా అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.